హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో డెస్టినీ 125 టాప్ మోడల్ రైడ్ రివ్యూ చూడబోతున్నాము. హీరో జహీర్ షోరూమ్ చింతలపూడి వీళ్ళనమాట స్కూటీ ఇచ్చింది. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్కూటీ కంఫర్ట్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉంది, ఇంజిన్ పికప్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అన్ని విషయాలు చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే ఆర్టీఓకి సంబంధించిన ర్యాలీ ఒకటి జరుగుతుందన్నమాట. అక్కడికి రమ్మన్నారు. సో నేను డెస్టినీ 125 స్కూటీని తీసుకుని వెళ్తున్నాను. సో ఈ స్కూటీ పికప్ అయితే చాలా బాగుంది. ఇనీషియల్గా చూడండి. ఓకే 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 సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. హార్న్ కూడా లౌడ్గానే ఉంది. సో ఇనిషియల్ పికప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది స్కూటీది. సో ఈ స్కూటీ ఏంటంటే అన్ని ఏజ్ పీపుల్కి బాగానే సెట్ అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సెట్ అవ్వదని. డిజైన్ వైజ్ చాలా బాగుంది స్కూటీ అనేది. అలానే ఇది ZX ప్లస్ అనమాట, టాప్ వేరియంట్. ఈ టాప్ వేరియంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్. ఈ వైట్ కలర్ కూడా బాగానే ఉంది, బట్ నేను చూస్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ చూస్ చేసుకుంటాను. బ్లాక్ ఏంటంటే చాలా బాగుంది. బ్లాక్ కలర్ ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్తో, బ్రోన్స్ కలర్ టైప్ ఎలిమెంట్స్తో చూడటానికి రియాలిటీలో చాలా బాగుంటుంది. ఈ స్కూటీకి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. చాలా మంచిగా చాలామంది చూశారు. సో ఫుల్ రివ్యూకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఒకసారి. ఇదేంటంటే రైడ్ రివ్యూ. ఇనిషియల్గా మాత్రం స్కూటీ పికప్ కానీ ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది, పికప్ కూడా బాగానే ఉంది. సో ఇందులో 124cc 2 valves ఎయిర్ కూల్డ్ SOIC ఇంజిన్ ఉంటుంది, OBD 2B నామ్స్తో. ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది. పవర్ లాగ్ అయితే ఏమీ లేదు. స్కూటీ థ్రాటల్ ఓపెన్ చేయగానే పుల్ ఆఫ్ అయితే బాగుంది స్కూటీది. ఇంకోండి, కానీ కన్సోల్ ఉంది కదా, ఈ కన్సోల్లో ఫీచర్స్ అయితే బాగున్నాయి. బట్ ఏంటంటే కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చుంటాం అయితే చాలా బాగుండేది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని స్కూటీస్లో కూడా కలర్ఫుల్ కన్సోల్స్ ఇచ్చేస్తున్నారు. ఇందులో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు, బట్ ఫీచర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయినా, బట్ కన్సోల్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఇచ్చుంటే అయితే బాగుండేది. ఇంకా సీట్ కంఫర్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్కూటీని. అలానే లెగ్ రూమ్ స్పేస్ కూడా బాగుంది. నేను 5'10" హైట్ ఉంటాను, చూడండి నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏమైనా క్యారీ చేసుకోవాలనుకున్నా క్యారీ చేయొచ్చు నేను. అలానే గ్లో బాక్స్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది, టైప్ ఏ అనమాట. సో దట్ మీరు మొబైల్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 125cc ఈ స్కూటీని కన్సిడర్ చేయొచ్చు మీరు. మంచి లైటింగ్ కూడా ఈ స్కూటీలో ఉంటుంది. మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో షోరూమ్కి వెళ్ళండి మీరు. షోరూమ్కి వెళ్ళి స్కూటీని మీరు రియాలిటీలు చూసి టెస్ట్ రైడ్ చేయండి అలాగా. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. గ్లో బాక్స్ అనేది ఇంకోటి కూడా ఇచ్చుంటాం అయితే బాగుండేది, సింగిల్దే ఇచ్చారు. సో ఇక్కడ కూడా సెకండ్ గ్లో బాక్స్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. అలానే టాప్ మోడల్ ఏంటంటే పార్కింగ్ బ్రేక్ ఉండదు. బేస్ వేరియంట్లో పార్కింగ్ బ్రేక్ ఉంటుంది, కానీ టాప్ మోడల్ ఉండదు, తీశారు. ఇది ఒకటి మైనస్ అనిపించింది. సీట్ కింద కూడా సెకండ్ క్యారీ హుక్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. స్కూటీ టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది, చూడండి. సింపుల్గానే టర్నింగ్ అయితే అవుతుంది స్కూటీ అనేది. వచ్చేస్తా. అలానే స్కూటీలో ఫ్రంట్లో 90 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 100 సెక్షన్ వైడ్ టైర్ ఉంటుంది. 12 inch వీల్స్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ టాప్ మోడల్ ఏంటంటే డైమండ్ కట్ వీల్స్ ఉంటాయి. సో డైమండ్ కట్ వీల్స్ చూడటానికి బాగుంటాయి. సో ఇది ఒక ప్లస్ పాయింటే. ట్యూబ్లెస్ టైర్స్, పంచర్ అయినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. అలానే ఈ స్కూటీ బాడీ ఏంటంటే ఫైబర్ ప్లస్ మెటల్ మిక్స్ అయి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న బాడీ ప్యానల్ ఇది మెటల్ ఇచ్చారు, ఫ్రంట్ ప్యానల్ మొత్తం ఫైబర్ అనమాట. ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగానే ఉంది స్కూటీది. అలానే ఈ స్కూటీలో హెడ్ లైట్ వైజు ప్రొజెక్టర్ LED హెడ్ లైట్ ఉంటుంది అనమాట. సో నైట్ టైము విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, పెద్దగా ప్రాబ్లం అంటే ఏముండదు. బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు. ఆటో క్యాన్సిల్ వ్రింక్లర్స్ అని చెప్పి కొంచెం స్పెషల్ ఫీచర్ ఇందులో ఉంటుంది. సో ఈ ఆటో క్యాన్సిల్ వ్రింక్లర్స్ అంటే ఏమీ లేదు. సో టర్నింగ్ వచ్చింది, మనం సిగ్నల్ వేస్తాం కదా, సో టర్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సిగ్నల్స్ అనేవి వాటంతట అవి ఆగిపోతాయి. సో ఇదే అనమాట ఆటో క్యాన్సిల్ వ్రింక్లర్స్ అంటే. సో ఆ ఫీచరు ఈ స్కూటీలో ఉంది. సో మళ్ళీ టర్న్ అయితే అవుతున్నాను, మా వాళ్ళు అయితే వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అవుతున్నాను. సో చూడండి, రోడ్ అయితే బంపి రోడ్ ఇది. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా కంపెనీ స్కూటీ మైలేజ్ 60 కిలోమీటర్స్ వరకు క్లెయిమ్ చేసింది, బట్ రియాలిటీలో 60 కిలోమీటర్స్ మైలేజ్ ఈ స్కూటీ రాకపోవచ్చు ఐ థింక్. ఎందుకంటే కంపెనీ ఏంటంటే వాళ్ళు మైలేజ్ చెక్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ల్యాబొరేటరీ కండిషన్స్లో చెక్ చేస్తారు.
బట్ మనం అలా తోలం కదా రియాలిటీలో. స్కూటీని మనం కొంచెం రఫ్గా యూజ్ చేస్తాము, మన ఒక్కొక్కరిది ఒక్కొక్క రైడింగ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఒక 50-55 మధ్యలో మైలేజ్ రావచ్చు నీట్గా హ్యాండిల్ చేస్తే. సో నేను అనుకోవటం. అలానే స్కూటీ వెయిట్ కూడా జస్ట్ 115 kgs వెయిట్ మాత్రమే ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది స్కూటీ మాత్రం. నేను వీడియో చేద్దామని చెప్పి ముందు వచ్చేసాను, మా వాళ్ళు రావట్లేదు. సర్లే, మనం వీడియో అనేది తీసుకుంటున్నాం కదా. సో ఇది ఈ స్కూటీ గురించి. ఇందులో టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి, VX, ZX, ZX Plus అని. ZX Plus అనే టాప్ మోడల్ ఇప్పుడు నేను రైడ్ చేస్తుంది ఇదే. సో దీన్ని మీరు తీసుకోండి. VX అనేది బేస్ వేరియంట్, అది వద్దు. మిడ్ వేరియంట్ అయిన ZX కానీ ఈ ZX Plus కానీ ఈ రెండిట్లో మీరు ఒకటి చూస్ చేసుకోండి. నేను మాత్రం ఈ ZX Plus తీసుకోమంటాను. సో స్కూటీని ఒకసారి కొంటే లాంగ్ రన్ యూస్ చేస్తాం కదా, కాబట్టి మీరు ఇదే తీసుకోవడం బెటర్. ఓకే, మన వాళ్ళు వస్తున్నారు. ఇందులో ఫ్రంట్లో 190mm డిస్క్ ఉంటుంది. బైబ్రే కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్. బైబ్రే అంటేనే మంచి కంపెనీ క్యాలిపర్స్ అనమాట. రిలయబిలిటీ కానీ బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి మంచి కంపెనీ బ్రేక్స్ ఈ స్కూటీలో ఉన్నాయి. ఫ్రంట్లో 190mm నార్మల్ డిస్క్, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. CBS బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. ఈ స్కూటీలో మాత్రం బ్రేకింగ్ బైట్ అనేది చాలా బాగుంది. ఈ ర్యాలీ కంటే ముందు ఈ స్కూటీని చాలాసేపు నేను రైడ్ చేశాను. రైడ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇంకా ఈ కన్సోల్లో బ్రైట్నెస్ తక్కువ ఉన్న బ్లూటూత్ నావిగేషన్ కనెక్టివిటీ ఉంది. అలానే రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ కూడా ఇందులో ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, అంటే USB అనమాట. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, ఫ్యామిలీకి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఫుట్ బోర్డు స్పేస్ కూడా ఎక్కువే ఉంది ఈ స్కూటీలో. సో నేను 5'10" హైట్ ఉంటాను, నాకైతే చాలా కంఫర్ట్గా ఉంది. ఫుట్ బోర్డ్ స్పేస్ ఇరుగ్గా అయితే ఏమీ లేదు, ఏమైనా ఐటమ్స్ కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్కూటీ కన్సోల్ బ్రైట్నెస్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో నేను బ్రైట్నెస్ కూడా ఫుల్లో పెట్టేశాను, అంటే 100% బ్రైట్నెస్లో పెట్టినా సరే కొంచెం విజిబిలిటీ వైజ్ తక్కువగా ఉందన్నమాట. అయితే కనిపిస్తున్నాయి నాకు, కానీ ఏంటంటే మోర్ బ్రైట్నెస్ కంటూ ఏమీ లేదు. ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు విజిబిలిటీ వైజ్. ఇది ఒకటి మైనసే. మ్యాక్స్ ఇప్పుడు అన్ని స్కూటీస్లో కూడా కలర్ఫుల్ కన్సోల్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కూటీ కన్సోల్ కూడా కలర్ఫుల్గా అప్డేట్ చేస్తే బాగుంటుంది. కానీ ఇందులో ఏంటంటే ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, ఫ్యూల్ రేంజ్ ఉంది, టైం ఉంది. ఇలాగా ప్రజెంట్ ఇప్పుడు టైము 11:30 అవుతుంది. ఈ టైంకే కన్సోల్ బ్రైట్నెస్ మాత్రం కొంచెం తక్కువగా ఉందన్నమాట విజిబిలిటీ వైజ్. కానీ కన్సోల్లో మంచిగా కనెక్టివిటీ ఫీచర్స్ ఇచ్చారు, నావిగేషన్ ఇచ్చారు. అలానే మనకి డైలీ లైఫ్లో యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ కూడా ఈ కన్సోల్లో ఉంది. అలానే ఈ స్కూటీ ఇంజన్లో ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంది, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ లేదు. నాకు పర్సనల్గా సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అసలు నచ్చదు, సెల్ఫ్ మోటార్ ఉంటేనే బాగుంటుంది అనమాట. సో చాలా మంచిగా ఉంది, ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది, ఎక్కడ పెద్దగా వైబ్రేషన్స్ అంటూ కూడా ఏమీ లేవు. ఇది OBD2B నామ్స్కి అప్డేట్ అయిన 125cc 2 valves ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ ఇచ్చారు. 9 bhp పవర్ను 10 Nm టార్క్ను ఈ స్కూటీ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇనీషియల్గా పికప్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ ల్యాగ్ అంటూ ఏమీ లేదు. స్కూటీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, స్మూత్గా పర్లేదు. మనం డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది. అలానే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, సస్పెన్షన్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ సింగిల్ షాక్ అబ్జార్బర్ ఇచ్చారు, కావాలనుకుంటే దాన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అలానే స్కూటీలో 12 inch వీల్ ఇచ్చారు, డైమండ్ కట్ వీల్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. సో డైమండ్ కట్ వీల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే చూడటానికి చాలా బాగుంటాయి అంతే, ఇంకేముండదు వాటి వల్ల యూజ్. అలానే స్కూటీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 115 kgs మాత్రమే. సో లేడీస్ కూడా, కొంచెం ఓల్డ్ పీపుల్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్కూటీని. నాకైతే లైట్ వెయిట్ ఉంది, నేనైతే లిటరల్ ఆడుకుంటున్నాను ఈ స్కూటీతో, అంత కన్వీనియంట్గా ఉంది. స్కూటీ హార్న్ కూడా లౌడ్గానే ఉంది, మంచిగా లౌడ్గా ఇచ్చారు హార్న్ కూడా. నేను 5'10" హైట్ ఉంటాను, స్కూటీ మీద కూర్చున్నప్పుడు కాళ్ళు కూడా నాకు పర్ఫెక్ట్గా అందాయి. సో నాకు మాత్రం చాలా కన్వీనియంట్గా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉంది స్కూటీ. 5'10" హైట్ ఉన్న వాళ్ళు మాత్రం లిటరల్లీ స్కూటీతో ఆడుకోవచ్చు. అలానే స్కూటీ సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా మెత్తగా ఉందన్నమాట. చాలాసేపటి నుంచి స్కూటీ పైన నేను కూర్చొని ఉన్నాను, కంఫర్ట్ మాత్రం నాకు చాలా బాగుంది, ఎక్కడ పెయిన్ అంటూ ఏమనిపించలేదు. ఈజీగా మీరు లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా మీరు స్కూటీని ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి ర్యాలీస్లో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే ఒక్కళ్ళ కింద పడినా అందరినీ పడేస్తారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా కంక్లూజన్ పాయింట్ ఏంటంటే
ఈ స్కూటీలో చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి కాదంటలేదు, బట్ స్టిల్ 125cc సెగ్మెంట్లో ఈ స్కూటీని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, లుక్స్ చాలా బాగుంది స్కూటీవి. సో ఏదన్నా మనం కొనాలంటే లుక్స్ అనేవి బాగుండాలి కదా, ఈ స్కూటీ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, మెయిన్గా బ్లాక్ కలర్లో. అలానే స్కూటీ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కూడా ఈ స్కూటీ బాగుంటుంది. 50 నుంచి 55 మధ్యలో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి మైలేజ్ ఉంది. అలానే హీరో కాబట్టి సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్వీస్ అనేది ఒక షోరూంలో బాగోపోతే ఇంకో షోరూంలో బాగుంటుంది. సో ఇది కామనే, మీరు హీరో అని కాదు ఏ కంపెనీ తీసుకున్నా సరే ఇలానే ఉంటుంది. ఒక చోట బాగుంటే ఒక చోట బాగుండవు అనమాట సర్వీస్ అనేది. బట్ స్టిల్ ఇది 125cc స్కూటీ కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. ఈ స్కూటీలో నాకు అనిపించిన కొన్ని చిన్న చిన్న మైనస్లు ఏంటంటే, ఫస్ట్ది ఈ కన్సోల్ బ్రైట్నెస్ అనేది తక్కువ ఉంది, అదొకటి మైనస్. అలానే గ్లో బాక్స్ కూడా ఒకటే ఇచ్చారు, సెకండ్ గ్లో బాక్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అలానే సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, ఎల్ఈడి కాదు, అదొకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా పార్కింగ్ బ్రేక్ లేకపోవడం, సీట్ కింద సెకండ్ క్యారీకి ఇవ్వకపోవడం, ఇలాగా చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి. ఇంకా ఈ స్కూటీలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా బాగుంది రియాలిటీలో స్కూటీ చూడటానికి. ఎవరికైనా సరే స్కూటీ నచ్చుతుంది అనమాట డిజైన్ వైజ్. రియాలిటీలో స్కూటీ చాలా బ్యూటిఫుల్గా ఉంది లుకింగ్ వైజ్. నెక్స్ట్ ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా బూట్ లైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంజిన్ వైజ్ కిక్ స్టార్ట్ కూడా రిమూవ్ చేయకుండా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ప్రొజెక్టర్ ఎల్ఈడి లైట్ ఉంది. నైట్ టైం ఇంటెన్సిటీ వైజ్, విజిబిలిటీ వైజ్ లైటింగ్ చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే బ్యాక్ సైడ్ కూడా 100 సెక్షన్ వైడ్ టైర్ ఇవ్వడం జరిగింది. 12 ఇంచ్ వీల్స్ ఉంటాయి, డైమండ్ కట్ వీల్స్ ఇవి. ఇంకా స్కూటీ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. సో స్కూటీని మీరు రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.